హలో అండి అందరికీ వెల్కమ్ టు లీసా ఛానల్. సో ఈరోజు మనం మన ఛానల్లో స్పైసీ లవర్స్ అందరికీ ఇష్టమైన ఒక చట్నీ చేయబోతున్నాము. అదే టమాటో పండుమిర్చి పచ్చడి. దానికోసం కేజీ టమాటోస్, హాఫ్ కేజీ పండుమిర్చి తీసుకున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఆవాలు, మెంతులు, జీలకర్రని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాము. ఆయిల్ లేకుండా పచ్చివాసన పోయే వరకు ఒక 2 minutes అలా రోస్ట్ చేసుకుంటున్నాం అనమాట ప్యాన్లోనే. అదిగోండి. సో ఇక్కడ మన మెంతులు, ఆవాలు, జీలకర్ర అన్నీ డ్రై రోస్ట్ అయిపోయినాయి బాగానే. దీన్ని ప్లేట్లోకి తీసుకొని సైడ్ పెట్టేసుకుందాము, చల్లారనిద్దాము. ఆ తర్వాత మన టమాటోస్ ఉన్నాయి కదండి, వాటిని మనం ఆయిల్ లేకుండా అదే కడాయిలోనే వేసి కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకుందాము. ఆయిల్ వేస్తాము, కాకపోతే అది తర్వాత నెక్స్ట్ స్టెప్లో వేస్తున్నాము. ఫస్ట్ అయితే దీన్ని సాఫ్ట్గా అయ్యే వరకు అదే కడాయిలో కాసేపు మగ్గనివ్వాలన్నమాట. టొమాటోస్ అన్నీ రఫ్గానే చాప్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దిగా కళ్ళుప్పు వేస్తున్నాము, రాళ్ళుప్పు. దాంట్లోనే ఇంకా పసుపు కూడా వేస్తున్నాము కొద్దిగా. ఇందులో ఇప్పటిదాకా ఆయిల్ అయితే వేయలేదు. అండ్ అందులోనే కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకుంటున్నాము. అదిగోండి, వేసి మెత్తగా మగ్గే వరకు ఉంచుకోవాలి. ఒకసారి మొత్తం అలా కలిపేసి అన్నీ మంచిగా మిక్స్ అయ్యేలాగా కలపాలన్నమాట. మనం వేసిన ఉప్పు, పసుపు అన్ని టమాటాలకి పట్టాలి కదా. తర్వాత మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి. ఒక పక్క టమాటాలు ఉడుకుతూ ఉంటాయి, అంతలోపు మనము పండుమిర్చిని మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఈ పండుమిరపకాయలలో కొంచెం రాళ్ళుప్పు వేసి మిక్సీకి వేయాలన్నమాట. చూడండి, మెత్తగా పేస్ట్ అయిపోయింది. అలాగే మనము ఇందాక డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా జీలకర్ర, మెంతులు, అవన్నీ కూడా పౌడర్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, లైట్గా మగ్గింది. ఇంకా టైం పడుతుంది, ఇంకొంచెం మగ్గాలి. అండ్ వాటర్ కూడా రిలీజ్ అయిపోతున్నాయి. మీన్వైల్ ఈ ప్రాసెస్లో మనం ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం మనము, అంతకు ముందు వరకు అసలు వేయలేదు కదా. ఓన్లీ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. అండ్ ఇదిగోండి, మొత్తం అంతా అయిపోయిన తర్వాత కాసేపు ప్లేట్లో ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో నూనె వేసి మనం ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా పండుమిర్చి, ఉప్పు వేసి దాన్ని కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నాము. మొత్తం వేయలేదండి, కొంచెమే వేసాము. మిగతాది మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా మళ్ళీ పచ్చడి చేయాలన్నప్పుడు సేమ్ ఇదే ప్రాసెస్ని ఫాలో అవ్వచ్చు అనమాట. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, అంత మాత్రమే మేము వేసాము. మిగతాది మొత్తం స్టోర్ చేసి పెట్టుకున్నాము వేరే డబ్బాలోనే. సో అలా కొంచెం పచ్చివాసన పోయే వరకు అదంతా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇదిగోండి, మన టమాటో మిశ్రమం కూడా బాగా చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని మిక్సీకి వేసి పేస్ట్ చేసుకోవాలి. ఇదిగోండి, మొత్తం బ్లెండ్ చేసేసుకున్నాము, మంచిగా పేస్ట్ అయిపోయింది. టమాటో ప్యూరీ లాగా కనిపిస్తుంది కదా. ఇంకా పక్క ఇక్కడ మన మసాలా కూడా ఉడికిపోయింది పండుమిర్చిది. సో దాంట్లో మనం ఈ పేస్ట్ ఏదైతే టమాటోది ఉందో అదంతా వేసేసుకున్నాము. మంచిగా రెండు కలిసేలాగా మిక్స్ చేసేసుకున్నాము. ఇదిగోండి చూడండి, మొత్తం అంతా బాగా మిక్స్ అయిపోయింది, అంతా కలిసిపోయింది కదా. దీన్ని దించేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం దీంట్లోకి తాలింపు వేసుకుంటున్నాము. అంత ఆయిల్ ఎందుకు వేస్తున్నామని అనుకోవద్దు, ఎందుకంటే పచ్చడి బాగా ఉండాలంటే ఆయిల్ కొంచెం పడుతుంది. అండ్ ఇందాక మనం డ్రై రోస్ట్ చేసుకున్న పౌడర్ ఏదైతే ఉందో ఆ పౌడర్ని కూడా ఇందులోకి మిక్స్ చేసేస్తున్నాం అనమాట. మనకు కావాల్సినంత మిక్స్ చేసుకోవాలి. మీరు ఆయిల్ చూసి ఏదో భయపడద్దండి, అది మొత్తం అబ్జార్బ్ చేసేసుకుంటుంది. సో నెక్స్ట్ డేకి అంతా అసలు ఆయిల్ అనేది కనిపించదు. సో ఇప్పుడు మనం తాలింపు పెట్టేసుకుందాము. క్రష్ చేసిన వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఆవాలు ఆయిల్లోకి వేసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి మనము ఎండుమిర్చి అండ్ కరివేపాకు కూడా వేసుకుంటున్నాము. మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో మన తాలింపు రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా, చాలా యమ్మీగా ఉండబోతుంది పచ్చడి. అండ్ తాలింపు వల్ల ఆ పచ్చడి స్మెల్ ఇల్లంతా పట్టేసింది. చూడండి, చాలా యమ్మీగా, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు అందరూ తప్పకుండా ట్రై చేయండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. అండ్ ఆయిల్ నేను నిజంగా చెప్తున్నాను, నెక్స్ట్ డేకి అంతా అస్సలు కనిపించదు, అంత వేసారు అని అనుకోగలరు మళ్ళీ. ఇదిగోండి, పచ్చడి ఈ విధంగా తయారైపోయింది. పొద్దున్న చేసాం కదా, ఇప్పుడు రాత్రి ఆయిల్ అంతా పైకి వచ్చి మంచిగా కలిసిపోయింది. ఇప్పుడు మేము ఎట్లా ఎందుకు పెట్టా, పుల్ల పెట్టి ఆరబెట్టితే మనం బాటిల్లో నింపుకుంటే, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఖచ్చితంగా 6 నెలలు ఉంటుంది. బయట పెడితే ఖచ్చితంగా 2-3 నెలలు ఉంటుంది పచ్చడి.
ఎందుకంటే దీంట్లో వాటర్ అనేది ఏం లేదు కాబట్టి. దోశ, ఇడ్లీ, వేడి అన్నంలోకి జ్వరం వచ్చినప్పుడు ఏదైనా తినాలనిపించినప్పుడు సూపర్ టేస్టీ ఉంటుంది అనమాట. ఇప్పుడు అంత ఆయిల్ వేసినప్పుడు చూడండి, అసలు ఆయిల్ అంతగా కనిపిస్తలేదు. ఆయిలే ఉండాలి మన పచ్చడిలో, వచ్చి ఆయిల్ ఉంటేనే పచ్చడి. ఇది పార్సల్ పోతుంది ఇప్పుడు మా అక్క వాళ్ళకి సగం పార్సల్ అవుతుంది. ఇట్లా గ్లాస్ జార్లో స్టోర్ చేసి పెట్టుకుంటే అప్పుడు ఇంకా ఎక్కువ రోజులు యూజ్ చేసుకోవచ్చు మంచిగా. అన్నం నానేసి పెట్టాము, ఆ తర్వాత వేడి అన్నంలోకి మంచిగా చూపిస్తా. అప్పుడు మళ్ళీ వేడి పొగలు కక్కే అన్నం, టమాటా పచ్చడి, పొగలు కక్కే అన్నం, వేడి పొగలు కక్కే అన్నం. అలా ఇంత కొంచెం ఎందుకు కలుపుతున్నామంటే ఈరోజు అడ్డమైన గడ్డి తిన్నాం కడుపులో. మాకు గడ్డి వేయాలా, తర్వాత వేయాలా? వేసాయి పైన నుంచి. దాంట్లో కొంచెం నెయ్యి, ఇదిగో నెయ్యి. లడ్డు కావాలా నాయనా కాదు, పచ్చడన్నం కావాలా నాయనా అనాలి. మీరు కూడా ఈ పచ్చడి వేసుకున్నప్పుడు కంపల్సరీ ఇట్లా నెయ్యిలో వేసుకొని కలుపుకొని తినండి. వేడని టేస్ట్ ఏముంటుంది తెలుసా? ఇదే ఉంటుంది టేస్ట్. పోపు ఉంటుంది, టేస్ట్ ఇదే ఉంటుంది, ఇట్లా కలిపిదే ఉంటుంది. అలా ఇంకింత అన్నం వేయాలా? చాలా పచ్చడన్నం రెడీ. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా పచ్చడన్నం మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా? లడ్డు కావాలా నాయనా? లడ్డు కాదు నాయన, ఇది పచ్చడన్నం. కావాలంటే రండి మా ఇంటికి. యమ్మీ టమాటా పండు పచ్చడి టేస్ట్ చేస్తున్నాను, నేను చెప్పబోతున్నాను ఎట్లా ఉందో. ఇదిగోండి పచ్చడన్నం తింటున్నాను. పెట్టు, ఫస్ట్ పెట్టు, తీసుకోండి. మీరు కూడా తినండి. మీరు అందరు తిన్నారా? ఓకే, సూపర్ ఉంది టేస్ట్. నెయ్యి కలిపినాం కాబట్టి ఇంకా బాగుంది. నాకేమన్నా ఒక నెక్లెస్ వడ్డాని మొయ్యాలనిపిస్తుందా? పచ్చట్లేదు. మీ సబ్స్క్రైబర్లు అందరూ మా మీద దయతలిచి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ కోరికలతో నెరవేరుతుంది. మీరు కూడా డెఫినెట్గా మా పచ్చడన్నంని ట్రై చేయండి. నచ్చిన వాళ్ళు లైక్, షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్. మా పైన దృష్టి పెట్టండి, దయ పెట్టండి. దేవుడు దయ ఉంది, ఇప్పుడు సబ్స్క్రైబర్స్ పెరిగే దయ కావాలంతే. ఓకేనా? మోనాకైతే బాగా పిచ్చిగా నచ్చేసింది. నెయ్యి వేసుకుంది, జమ్ అని తింటుంది. ఇంకా మా ఇంట్లో ఈరోజు తినాలని మధ్యాహ్నం నుంచి అనుకుంటా ఉండం. అది కరెక్ట్ టైంకి వచ్చేసరికి మా కడుపులో అన్ని అడ్డమైన గడ్డి వేసుకొని ఆకలి వేసిందని పుచ్చకాయ కోసుకొని తిన్నా. ఆ తర్వాత మళ్ళీ మా ఆయన స్వీట్ కార్న్ సమోసా తీసుకొచ్చింది. స్వీట్ కార్న్ సమోసా తిన్నా. కడుపు పోవాలి కదా, ఏదో అన్ని గడ్డి వేసుకుంటాము. ఇప్పుడు హెవీ అనిపిస్తుంది కడుపు, అందుకే ఇంకా కొంచెం ఆగి తిందామని ఉన్నాం మేము. ఒక సీసా మాది పార్సల్ పోయింది, 2 సీసాలు ఉన్నాయి. 2 సీసాల్లో ఇంకో సీసా కూడా పార్సల్ పోతుంది నాకు తెలిసి. ఓకే అండి, నచ్చితే ట్రై చేయండి, నచ్చితే పచ్చడి ట్రై చేయండి, చాలా బాగుంటది. అంటే పొద్దున పూట పిల్లలకి బాక్స్ లోకి వేసేయడానికి కానీ, మనకి ఇడ్లీ దోశలోకి ఏమైనా కావాలంటే వేసుకోవడానికి కానీ, తినడానికి కానీ, తేనికి పోయే వాళ్ళు సద్దులు కట్టుకోవడానికి ఈ పచ్చడి చేసి పెట్టుకుంటే ఒక వారం రోజులు కూర చేసుకునే అవసరం ఉండదు. అంటే సద్దుల కంటే చాలా కావాలి అండి పచ్చడి. అదే ఇప్పుడు మేము 1 కిలో చేసాం కదా, అదే పచ్చడి అయితే ఒక వారం 10 రోజులకి అవుతుంది. మంచిగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మా ఊరు మిగలదు ఎప్పుడు అంటే స్టాక్ పెట్టాము, ఎంత కావాలో అంత చేసుకుంటాము. పంచేది ఎక్కువ ఉంటుంది, మాది తినే తక్కువ ఉంటుంది, పంచేది ఎక్కువ ఉంటుంది, అందుకు పోతుంటాయి అన్నమాట. ఏదో ఒకటి ఉంటుంది కదా పచ్చడి, అందుకే అయిపోతుంది. సరే అండి, నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. కొంచెం మా ఛానల్ అట్లా మీరు నొక్కుంటా పోయేటప్పుడు మా ఛానల్ కనిపించింది అనుకోండి, లీసా ఛానల్ అని, అయ్యో వాళ్ళు చెప్పారు కదా సబ్స్క్రైబ్ చేసుకుందాంలే అని చేసుకోండి. మేము కూడా చాలా ఇట్లనే చేసుకుంటాం, సబ్స్క్రైబ్ ఛానల్ పోనీలే చూద్దాం కదా, చేద్దాం. ఏం మనకి పోయేది ఏముంది. ఇంకా అనిపిస్తుంది. అయినా మొండికి పడి సతాయిస్తున్నాం. 2 years అయిపోయింది పెట్టి ఛానల్, అట్లే మొండికి పడి నమ్మకం. ఒకసారి లేకపోతే ఒకసారి చేసుకుంటారులే, సబ్స్క్రైబ్ చూస్తారులే, చేస్తారులే, పెట్టిన ఛానల్ ఎందుకు డ్రాప్ అవ్వాలి, కనీసం ఉన్న సబ్స్క్రైబ్ కన్నా విలువ ఇవ్వాలి కదా అని చెప్పేసి మేము కంటిన్యూ చేస్తున్నాము. అది కూడా కొంచెం ఐడియా లేదు కదండి, చేసేది ఎలా చేయాలి ఏమి అనేది. అదే ఇంకా ఏం చేయాలి, ఇంకా ఎట్లా మాకు తోచినట్లు మేము చేస్తుంటాం అనమాట. ఇంకా ఇప్పుడేమో ఇదిగోండి అన్నం పప్పు అని పెట్టుకుని, అందుకే మాకు కూడా ఐడియాస్ ఏం లేవు. చూడండి, నచ్చితే మీరు లైక్ చేయండి, మాది కాంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మీ సలహాలు కూడా ఇలా చేయండి అలా చేయండి అని చెప్పండి, వింటాము. ఇంకేంటి మీరు ఎక్కడి నుంచి చూస్తారో కూడా చెప్పండి, మాకు కొంచెం ఐడియా వస్తుంది. అరే ఇంత దూరం నుంచి మన ఛానల్ని చూస్తారు కదా అని ఐడియా వస్తుంది. మాకు కూడా మంచిగా అనిపిస్తుంది. అరే కష్టపడుతుంటా అంత బాగానే ఉంది కదా, సరేలే కష్టపడదాంలే అనిపిస్తుంది. ఓకేనా, బాయ్.